కాసేపట్లో ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, సానా సతీష్ రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్లు వేయనున్నారు. ముగ్గురు అసెంబ్లీకి చేరుకున్నారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ను రాజ్యసభకు ఎంపిక చేశారు చంద్రబాబు. సానా సతీష్ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ తీరా ఉదయ్ శ్రీనివాస్కు జనసేన పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో సానా సతీష్ను ఈసారి పెద్దల సభకు పంపాలని నిర్ణయించారు. టీడీపీ తరఫున ఈ ఇద్దరు పెద్దల సభకు వెళ్లబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఏపీలో ఖాళీగా ఉన్న 3వ రాజ్యసభ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. వైసీపీకి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యను బీజేపీ తరఫున తిరిగి రాజ్యసభకు పంపుతున్నారు. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఏపీలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు కాబట్టి రాజ్యసభ ఎన్నిక లాంఛనం కానుంది. అటు వైసీపీకి రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ చేయడం లేదు. అమరావతి నుంచి మా ప్రతినిధి రామ్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అప్డేట్స్ ఏంటి రామ్? చక్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల పేర్లు అయితే నిన్న రాత్రి ఖరారు చేసింది. అందులో పర్టికులర్ గా బీదా మస్తాన్ రావు, సానా సతీష్ టీడీపీ నుంచి, అలాగే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేర్లను ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం అసెంబ్లీకి చేరుకున్నారు. చేరుకుని మరికొద్ది సేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీళ్ళ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అంటే ఈ ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత దీనికి సంబంధించి వీళ్ళు వచ్చి ఎవరైతే అభ్యర్థుల పేర్లు వీళ్ళు ఫైనలైజ్ చేశారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వీళ్ళ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరినీ కూడా నామినేషన్లు దాఖలు చేసి వీళ్ళతో మాట్లాడిస్తున్నటువంటి అయితే ఇప్పుడు మనతో పాటు ఐఎన్పిఆర్ మినిస్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ముగ్గురిని అంటే ఇద్దరు టీడీపీ నుంచి, ఒకళ్ళు బీజేపీ నుంచి ఉన్నారు. దీని మీద ఏం చెప్తారు? మంచి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే 3 సీట్లలో 2 బలహీన వర్గ అభ్యర్థులకి టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు. బలహీన వర్గ వ్యక్తిగా నేను చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా బీజేపీకి, జనసేనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఇంకా రాజ్యసభ అంటే ఇప్పటికే నాగబాబు కూడా కొంతవరకు ఆశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తున్నారని అయితే చెప్తున్నారు. ఎలా అంటే ఆశిస్తలో తప్పులేదు. నాగబాబు గారు కూడా జనసేన పార్టీలో సీనియర్ నాయకుడు. ఆ పార్టీ ఉన్నతి కోసం ఆయన కష్టపడిన వ్యక్తి కాబట్టి అదంతా కూడా జనసేన పార్టీ వ్యవహారం. దాని గురించి నేనేం కామెంట్ చేయలేను. ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా, ఎంపీ ఇచ్చినా కూడా జనసేన పార్టీ వ్యవహారం, తర్వాత కూటమి వ్యవహారం. అది పెద్ద నాయకులందరూ కూడా చూసి తగు నిర్ణయం తీసుకుంటారు. సో అది పరిస్థితి. ఖచ్చితంగా అయితే చక్రి ముగ్గురు కూడా మరికొద్ది సేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ అసెంబ్లీ వద్ద ఉన్న పరిస్థితి. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్.